హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీకు యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక చక్కటి మాటను మనం చదువుదాం. కీర్తనల భాగం 55వ కీర్తన, 55వ కీర్తన 17వ వచనమును మనం చదువుదాం. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. చాలండి. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. దేవుని మాటలు మనం శ్రద్ధ కిందాం. కీర్తనకారుడైన దావీదు దేవుని సన్నిధిలో చెప్పుచున్న ఒక చక్కటి మాట ఏంటిదంటే, ఆయన నా ప్రార్థన ఆలకించు. ఈ ఆరాధనకు వచ్చిన దేవుని సంఘమైన దేవుని బిడ్డలైన మీతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఆయన మీ ప్రార్థనలను ఆలకించును. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన మీ ప్రార్థన ఆలకిస్తాడు. మారు మనస్సు పొంది బాప్తిస్మమును పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది దేవుని సంఘము సహవాసములో నిలిచి ఉన్న పరిశుద్ధులు కలిగి ఉండవలసినది అతి ప్రాముఖ్యమైనది ఏమై ఉండాలంటే వారి జీవితములో ప్రార్థనా జీవితమును కలిగిన వారై ఉండాలి. దేవుని సేవకులైనను, దేవుని సంఘములను పెద్దలైనను, దేవుని సేవలో దేవుని సంఘానికి వస్తున్న విశ్వాసులైన తన బిడ్డలందరూ పరిశుద్ధులను, క్రైస్తవ సమూహము సమాజము దేవుని బిడ్డలైన వారి గృహాలలో ప్రతి వారు కలిగి ఉండవలసింది, వారి జీవితంలో ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వవలసింది, వారికి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణములో ప్రాముఖ్యమైన అనుభవము ప్రార్థనా జీవితం అనే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఈ అంత్య దినాలలో, ఈ చివరి గడియలలో ప్రార్థనా జీవితం కావాలి. ప్రార్థన పరిశుద్ధులు దేనితో పోల్చారంటే ప్రార్థన ఒక ఊపిరితో పోల్చారు. ప్రార్థన ఒక శ్వాస పోల్చారు. మాత్రమే కాదు, ప్రార్థన మన జీవితంలో ఒక ప్రాణంగా మార్చబడాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన మన జీవితంలో ఎలా మార్చబడాలండి? ఒక ప్రాణంగా మార్చబడాలి. వినండి, ప్రార్థన ఒక ప్రాణంగా మార్చబడినప్పుడే, ఒక వ్యక్తి ప్రాణంలో ఉన్నప్పుడే అతడు జీవం కలిగిన వాడు. ఒకవేళ ఆ వ్యక్తిలో నుండి ప్రాణం లేకపోతే ఏమవుతాడండి? అతడు మృతుడు. అతడు మరణించిన వానితో సమానం. అలాగునే ఒక విశ్వాసి సంఘములు సంబంధముగా దేవునిలో జీవము గలవానిగా మార్చబడాలి. దేవునిలో సజీవునిగా జీవించాలి. దేవునిలో జీవము గలవారుగా వారు బ్రతికించబడాలంటే వారిలో ఉండవలసింది తెలుసండి, ప్రార్థనా జీవితం. హల్లెలూయా. మనము ప్రాణమున్నప్పుడే మనం జీవం గలవారు. దేవుని సంఘములో, దేవుని బిడ్డల జీవితంలో ఒక ఆత్మ సంబంధంగా వారు జీవము గలవారుగా ఉండాలంటే, ఆత్మీయంగా వారు బ్రతికించబడాలంటే, ఆత్మీయంగా వారు వర్ధిల్లాలంటే, ఆత్మీయంగా వారి జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు వారు పొందాలంటే, ప్రాణము కంటే మన జీవితంలో ఎంత విలువైనదిగా మనం ప్రాణాన్ని ఎంచుచున్నామో, ఒక విశ్వాసి ప్రార్థనా జీవితాన్ని కూడా ప్రాణముగా అతడు ఎంచిన వాడై ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో మనం బ్రతకాలంటే ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలి. పాటలు పాడే తలంతులు నీకు ఉండవచ్చు, వాక్యము జ్ఞానమును కలిగిన వారమే ఉండవచ్చు, పరిచర్య ఆత్మను కలిగిన వారమై ఉండవచ్చు.
జ్ఞానము కలిగి మాట్లాడగలిగిన తత్వ జ్ఞానం కలిగిన వారమై ఉండవచ్చు. వీటన్నిటికంటే ప్రార్థన జీవితం లేకపోతే మన జీవితం శూన్యం. ప్రార్థన జీవితం లేకపోతే మన జీవితం చీకటి. ప్రార్థన జీవితం మనలో లేకపోతే పాపంలో పడిపోతాం. ప్రార్థన జీవితం మనలో లేకపోతే మన బ్రతుకులో ఆశీర్వాదం ఉండదు. ప్రార్థన జీవితం లేకపోతే మనం అనేక విధాలుగా శాపానికి గురి అవుతాం. ప్రార్థన జీవితం లేకపోతే మనం సాతానునికి ఒక కర్మాగారంగా మనం మార్చబడతాం. ఈ అంత్య దినాలలో డబ్బు ఉంది, భవనాలున్నాయి, ఉన్నత స్థానాలున్నాయి. ఇది కాదు క్రైస్తవునికి కావలసింది. అతడు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఎందుకు మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి? మన ప్రార్థన జీవితాన్ని ఎందుకు కలిగి ఉండాలి అని అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మన స్థితిగతులు మార్చబడాలంటే, ఆమేన్, హల్లెలూయా, మన కుటుంబ స్థితిగతులు మార్చబడాలి, మన పిల్లల స్థితిగతులు మార్చబడాలి, మన ఆర్థిక స్థితిగతులు మార్చబడాలి, మన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితులు మార్చబడాలంటే మన ఇంట్లో ప్రార్థన, మన జీవితంలో ప్రార్థన, మన బ్రతుకులో ఒక ప్రార్థన జీవితాన్ని మనం కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా. అందరం గట్టిగా చెప్దాం, ఇంకా గట్టిగా, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన చేయకుండా ఒక వ్యక్తి దీవించబడ్డాడు అనంటే దేవుని వాక్యములో ఎక్కడ లేదు. ప్రార్థించిన వారిని దేవుడు ఏం చేశాడండి? దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినము సంఘానికి వచ్చిన దేవుని బిడ్డలమైన మనము కలిగి ఉండవలసింది ప్రార్థనా జీవితం. సంఘము కలిగి ఉండవలసింది ప్రార్థన. సంఘముకు వస్తున్న తన బిడ్డల జీవితములో, వారి కుటుంబములో ఉండవలసింది ప్రార్థన. మనం అన్నిటికీ ప్రాధాన్యతనిస్తాం, కానీ ప్రార్థన చేసుకోవడానికి మనం ప్రాధాన్యతనివ్వం. అన్నిటికీ పట్ల లక్ష్యము కలిగి, గురి కలిగి ఉంటాం. మరి ప్రార్థన జీవితం పట్ల మనం గురి కలిగి ఉండలేకపోతున్నాం, దర్శనం కలిగి ఉండలేకపోతున్నాం, ప్రార్థన పట్ల వైరాగ్యము మనం చూపలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుచున్న మాట, నీ ఇంటిలో, వినండి, నీ ఇంటిలో, నీ కుటుంబములో అవమానము సన్మానంగా మార్చబడాలని ఆశపడుతున్నావా? నీ జీవితంలో ఉన్న మార అంత మధురంగా మారాలని కోరుకుంటున్నావా? నీ పిల్లల భవిష్యత్తు ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నావా? సాతాను పెడుతున్న ప్రతి ఆలోచన మీద నువ్వు జయం పొందాలని ఆశపడుతున్నావా? నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబాన్ని పాడు చేసిన ప్రతి పాపం మీద నువ్వు జయం పొందాలని ఆశపడుతున్నావా? ఒక మంచి ఉద్యోగం కావాలి అని నువ్వు ఆశపడితే, ఒక మంచి బ్రతుకు కావాలని నువ్వు ఆశపడితే, నీకు ఉండవలసింది, నీ జీవితములో అనుదినము చేయవలసిన పని ప్రార్థనా జీవితం. హల్లెలూయా. అందరు చెప్పండి, హల్లెలూయా. అందుకే దావీదు జీవితంలో మనం చూస్తే అతని ప్రార్థనా జీవితాన్ని రాస్తున్నాడు. దావీదు అటండి దినమునకు 7 మార్లు స్తుతించాడు. ఎన్ని మార్లు స్తుతించాడు? అందరూ చెప్పాలి. 7 మార్లు దేవుని స్తుతించాడు. దినమునకు 3 మార్లు ప్రార్థన చేశాడు. మొత్తం ఎన్నండి? 10. ఎన్నైనాయి? 10. 7 మార్లు స్తుతించాడు, 3 మార్లు ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఈ దినం మీతో పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పే ఉపదేశం ఏంటిదంటే, స్తుతి గురించి కాదు, ప్రార్థన గురించి. ఈ ఆదివారం మనం ప్రార్థన గురించి మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన మనం ఏ విధంగా మనం ఎంచుకోవాలండి? ఒక ప్రాణంగా ఎంచుకోవాలి. ప్రార్థన ఏంటిదండి? ఒక ప్రాణమైన, ప్రాణం ఉన్న వ్యక్తియే జీవంతో ఉన్నాడు. అలాగే ఆత్మ సంబంధంగా మనం బ్రతకాలంటే ప్రార్థన అనే ఒక ప్రాణం నీలో ఉండాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, దావీదు ఎన్ని మార్లు ప్రార్థన చేశాడు?
చెప్పండి, 3 మార్లు. ఎన్ని మార్లు? 3 మార్లు. మనం చదివాం కదా, ఆయన సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ప్రార్థన చేశాడు. హల్లెలూయా. మనం రోజు ఎన్ని మార్లు భోజనం చేస్తాము? 3 మార్లు భోజనం చేస్తాం కదండి. ఎన్ని మార్లు నీళ్లు తాగుతావు? దాహమైనప్పుడల్లా తాగుతావు. ఇప్పుడు నీళ్లు స్తుతికి సాదృశ్యంగా తీసుకో, భోజనము ప్రార్థనకు సాదృశ్యంగా తీసుకో. హల్లెలూయా. ఇప్పుడు 3 పూటలు నువ్వు భోజనం చేస్తున్నట్లుగా దావీదు కూడా 3 పూటలు ప్రార్థన చేస్తున్నాడు. అలాగే దానియేలు అనే భక్తుడు కూడా ఎన్ని మార్లు ప్రార్థన చేశాడు? 3 మార్లు. అంటే 3 సార్లు ఆయన చేశాడు, ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అందరూ అనుకుంటారు దావీదు 7 మార్లు ప్రార్థన చేయలేదు. 7 మార్లు స్తుతించాడు, 3 మార్లు ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఇతడు? 1 ఉదయకాలమున ప్రార్థన, 2 మధ్యాహ్నమున ప్రార్థన, 3 సాయంకాలమున ప్రార్థన. ఈ దినమున దేవుని బిడ్డలారా, ఒక దావీదు ఒక ఉన్నత స్థితికి ఎదగడానికి, దావీదు జీవిత స్థితిగతులు మార్చింది సర్వశక్తి గల దేవుడే. ఆమేన్. ఇప్పుడు ఆ సర్వశక్తి గల దేవుడు తన స్థితిగతులను, తన బ్రతుకును మార్చి గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదుని, అరణ్యములో గొర్రెలను మేపుకుంటున్న దావీదుని, తండ్రి చేత, అన్నల చేత ద్వేషించబడి తృణీకరింపబడిన దావీదుని ఇశ్రాయేలీయులకు దేవుడు ఏం చేశాడండి? రాజుగా దేవుడు చేశాడు. సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. మారా అనుభవం తన జీవితాన్ని మధురంగా మార్చాడు. కన్నీళ్లతో ఉన్న తన జీవితాన్ని నాట్యంగా మార్చేబడ్డాడు. తృణీకరింపబడిన వాణ్ణి దేవుడు ఏర్పాటు చేసుకొని ఘనపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదన్నీ చేసి తన జీవిత స్థితిగతులను మార్చింది మాత్రం ఎవరండి? దేవుడు. హల్లెలూయా. ఎవరండి? అందరూ చెప్పాలి మీరు. దేవుడు, యేసయ్య. ఇప్పుడు యేసయ్య తన స్థితిగతులన్నీ మార్చడానికి గల కారణము, ఆయనలో చూసిన ఒక అనుభవం ఏంటిదంటే అతడు ప్రార్థనాపరుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అతడు ప్రార్థనా వీరుడు. అతడు దేవునితో సహవాసం చేయగలిగిన గొప్ప యోధుడు, ప్రార్థించే వ్యక్తి. మనం ప్రార్థించాలి. ప్రార్థిస్తే దేవుడు నీ కొరకు సమస్తాన్ని విడిచి నీ కొరకు దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తే చాలండి, పరలోకాన్ని విడిచిపెడతాడు. నువ్వు ప్రార్థిస్తే చాలు, తండ్రితో ఉంటున్న భాగ్యాన్ని విడిచిపెడతాడు. నువ్వు ప్రార్థిస్తే చాలు, ఆయన నీ దగ్గరికి దిగి వచ్చి నువ్వు అడుగు వాటి కంటేను అత్యధికమైన మేలులతో నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆత్మ సంబంధంగా, భౌతికంగా, ఆర్థికంగా మన స్థితిగతులు మార్చబడాలి. మనం ఆరోగ్యవంతులుగా మార్చబడాలి, ఆర్థిక బలము కలిగిన వారుగా మార్చబడాలి, ఆత్మీయ బలము కలిగిన వారుగా మార్చబడాలి. అన్ని విధాలుగా మన కుటుంబాలు దీవించబడాలి, మన పిల్లలు దీవించబడాలి. మనం చేసే ప్రతి పని అది దీవించబడాలంటే, దేవుడు దీవించాలని నీవు కోరుకున్నట్లయితే నీకు ఉండవలసింది ఒకే ఒక పని, ఒకే ఒక కార్యం. ఏంటిదంటే పరిశుద్ధతతో కూడిన ప్రార్థనా జీవితం. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి కదండి. ఇక్కడ ఎన్ని ప్రార్థనలు ఉన్నాయండి? ఉదయకాలం ప్రార్థన చేస్తున్నాడు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాడు, సాయంకాలం ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొంచెంగా మనం లోతుగా పెడితే దేవుని బిడ్డలారా, ఆ సంఘములో కూడా కొన్ని ప్రార్థనలు ఉంటాయి. వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం, సంఘ ప్రార్థన జీవితం, ఉపవాస ప్రార్థన జీవితాన్ని ఇలా మనం కలిగి ఉంటాం. ఒకటి సువార్త సభల ద్వారా ఒక ప్రార్థనలు. అంటే ఇవన్నిటికీ ఒకటే ఒక మూల కారణం ఏంటిదంటే దేవుడు దిగి వచ్చి నిన్ను ఆశీర్వదించాలి. ఆమేన్. ఈ దినం నేను గత వారం చెప్పాను, ఒక మంచి ప్రార్థన జీవితం గురించి చెప్తానని చెప్పానా లేదా? కదండి. హల్లెలూయా. ఇప్పుడు నీ కుటుంబ స్థితిగతులు మార్చబడాలని ఎంతమంది ఆశపడుతున్నారు?
నిశ్చయంగా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, గట్టిగా. దేవుని బిడ్డలారా, మన బ్రతుకులు దీవించబడాలంటే అతి ప్రాముఖ్యమైన ప్రార్థనను ఈ దినం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏం ప్రార్థన అంటే ఉదయకాలపు వేకువ జామున ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. వేకువ జామున నువ్వు చేయాలి ధన, లేక అరుణోదయమున నువ్వేం చేయాలి? పెందల కడని లేచి నువ్వేం చేయాలి? ప్రార్థన. అంటే ఈ దినమున దేవుడు నీ స్థితిగతులన్నీ మార్చాలంటే నీకు వేకువ జామున లేచే ప్రార్థన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మన ఇంటిలో ఉదయకాలం తెల్లవారక మునుపే చీకటిగా ఉండగానే వేకువ జామున మంచు కూర్చున్న వేళలో ఇదిగో నువ్వు లేచి ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే వేకువ జామున లేచి ప్రార్థన చేస్తారో, ఉదయకాలమున మొట్టమొదటిగా వారు దేవునితో మాట్లాడడానికి ఇష్టపడతారో, దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతారో, దేవుడు వారిని దిగి వచ్చుట కొరకు పరలోకాన్ని విడిచి భూమి మీదకి, నీ ఇంటిలోకి, నీ యొద్దకు ఆయన దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క సన్నిధానంలో కొంతమంది భక్తులను మీకు పరిచయం చేస్తాను. వేకువ జామున లేచి వారు ప్రార్థన చేయడం ద్వారా వారు చాలా దీవించబడ్డారు. వేకువ జామున లేచి మనం ప్రార్థన చేయడం ద్వారా మనం దేవుని సన్నిధిలో ఒక ఘనమైన ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. ఆమేన్, హల్లెలూయా. అందరు చెప్పండి, హల్లెలూయా. ఏం ప్రార్థన చేయాలి మనము? వేకువ జామున లేచి మనం ప్రార్థన చేయాలి. వేకువ జామున అంటే ఎప్పుడు చెప్పండి కదండి? 4 గంటల నుండి 6 గంటల వరకు, అంటే సూర్యుడు ఉదయించక మునుపు. ఇప్పుడు సూర్యుడు ఉదయించాడంటే దాన్ని వేకువ జామున అనరు. అంటే సూర్యుడు ఉదయించక మునుపే 3 నుండి 6 లేక 4 నుండి 6 గంటల వరకు నీ ఇంటిలో, నీ కుటుంబంలో నీవు లేచి నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఏ విశ్వాసి ఉదయకాలము లేచి ప్రార్థన చేస్తాడో, ఏ విశ్వాసి ఇంటిలో ఉదయకాలం వేకువ జామున లేచి ప్రార్థన చేస్తాడో వారు దేవుని ఆశీర్వాదాన్ని వారు పొందుతారు. అందుకే కీర్తనకారుడు తన ప్రార్థన గురించి ఒక చక్కటి మాట రాస్తున్నాడు. చదవండి. కీర్తనల భాగం 5వ కీర్తన 3వ వచనం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడను. ఉదయమున ప్రార్థన నీ సన్నిధి సిద్ధము చేసి, ఉదయమున నా ప్రార్థనను నీ సన్నిధిని సిద్ధము చేసి కాచుకొని ఉందును. చాలండి, హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూస్తూ మీరు వినాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఇతడు ఎప్పుడు లేచి దేవుని సన్నిధిలో కూర్చున్నాడు? ఉదయకాలమున లేచి. అంటే ఉదయమున అంటే తను లేవగానే అతడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఫస్ట్ దేవునితో మాట్లాడు. తన కంఠస్వరాన్ని దేవునికి వినిపింప చేయుచున్నాడు. ఉదయమున లేచి అంటే ఉదయమున లేచి తన దేవుని సన్నిధికి వచ్చి ఎలా? ఇదిగో ప్రార్థన చేస్తున్నాడు. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధము చేసుకున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఉదయకాలమున నేను లేవాలి అనంటే రాత్రి నీకేం కావాలండి? నువ్వు సిద్ధపడాలి. ఆమేన్. ఇప్పుడు ఉదయకాలం భాగ్యనగర్ ఎక్స్ప్రెస్కి హైదరాబాద్కి వెళ్ళాలి అని అన్నప్పుడు మనం ఏం చేస్తాం? రాత్రే మనం ఏం చేస్తాం? సిద్ధపడతామా లేదమ్మా? సిద్ధపడాలి. అంటే ఇప్పుడు ఉదయకాలమున నువ్వు ప్రార్థన చేయాలంటే రాత్రి కాలము నుండే నువ్వు సిద్ధపడాలి. ఆమేన్, ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఉదయకాలమున నువ్వు ఏం ప్రార్థన చేయాలి? అయ్యా రాత్రి నువ్వు సిద్ధపు చేసుకోవాలి. అయ్యో
నా కుటుంబం కొరకు నేను ఈ విషయాలు ప్రార్థన చేయాలి, నా పిల్లల కొరకు ఈ విషయం ప్రార్థన చేయాలి, నా భర్త కొరకు ఈ విషయంలో ప్రార్థన చేయాలి, మా కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల కొరకు మేము ప్రార్థన చేయాలి అని ఉదయకాలం ఇగో ఈ విషయాల కొరకు ప్రార్థన చేయాలని ఒక బుక్లో రాసుకొని, ఇదిగో ఒక పెన్నులో రాసుకొని, ఒక బుక్లో రాసుకొని, లేకపోతే నీ మనసులోనే వాటిని జ్ఞాపకం ఉంచుకొని ఉదయకాలం లేచి 4 గంటలకు లేచి చక్కగా సిద్ధపడి ఇదిగో దేవుని సన్నిధిలో, ఇదిగో దేవుని సముఖములో ఇదిగో నువ్వు సిద్ధము చేసిన ప్రతి ప్రార్థన దేవునికి వినబడినట్లుగా విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నువ్వు సిద్ధపడాలి. కొందరు సిద్ధపడరు. భోజనం చేయడానికి మనం సిద్ధపడతాం, స్కూల్కు వెళ్ళడానికి పిల్లల్ని సిద్ధపరుస్తాం, మనం ఉద్యోగానికి వెళ్ళడానికి సిద్ధపడతాం. అలాగనే వేకువ జామున లేచి నేను ప్రార్థన చేయాలి, వేకువ జామున లేచి నేను దేవుని సన్నిధిని స్తుతించాలి, వేకువ జామున లేచి నా దేవునికి బలి అర్పించాలి, వేకువ జామున లేచి నా ఆరాధన బలి, నా స్తోత్ర బలి, నా ప్రార్థన బలులను నా దేవునికి అర్పించాలని రాత్రి కాలమే నువ్వు సిద్ధపరచుకోవాలి. నువ్వు రామకృష్ణపూర్లో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, కాజ్పేట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా ఉదయకాలం తప్పకుండా దేవుని సన్నిధిలో నా స్వరాన్ని వినిపించాలని నువ్వు ప్రార్థనలో గడపాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఉదయకాలం లేచి నువ్వేం చేయాలి? ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడాలి. ఒక్కసారి ఆలోచించండి. ఉదయకాలం 3 నుండి 6 గంటల వరకు ఏమైనా ఫోన్లు వస్తాయా? రావు. ఎవరైనా నీతో మాట్లాడడానికి పరిగెత్తి ఎవరు ఫోను చెయ్యరు. అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా నీకు లేని సమయం అది. ఇప్పుడు 24 గంటలలో దశమ భాగము 2 గంటల 24 నిమిషాలు, అంటే 2.5 గంటలు. ఇప్పుడు ఆ సమయమున కరెక్ట్గా నువ్వు 3 గంటలకు లేచి 6 గంటల వరకు 2.5 గంటల ఆ దశమ భాగ ప్రార్థన చేసిందనుకోండి, ఆ దినమంతా చూడు దేవుని యొక్క ఆశీర్వాదాలు వర్షము వలె నీ మీద కుమ్మరించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం కానీ మనం చేయలేకపోతున్నాం. మనకు తెలుసు కానీ చేయలేకపోతున్నావు. కానీ నువ్వు చేయడానికి సిద్ధపడు, నువ్వు చేయడానికి మారు మనసు పొందు, ప్రార్థన చేయడానికి నిన్ను నీవు తీర్మానం చేసుకో, సిద్ధపడు. ఉదయమున నా దేవునితో మాట్లాడాలి. అందుకే దావీదు అంటున్నాడు, వేకువనే నా దేవుణ్ణి వెతుకుచున్నాను. హల్లెలూయా. ఇప్పుడు వేకువని లేచి నువ్వు ఎవరిని వెతకాలండి? నీ దేవుని వెతకాలి. ఆ మాటలు చదవండి ఒక్కసారి. పరిశుద్ధ గ్రంథంలో నుండే చక్కటి మాటలు, కీర్తనల భాగం 63వ కీర్తన 1వ వచనం. 63వ కీర్తన 1వ వచనం. ఎవరైనా చదవండి. దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతుకుదును. నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెతుకుదును. వేకువనే నిన్ను వెతుకుదును. చాలండి. హల్లెలూయా. దేవుని ఎప్పుడు వెతకాలి అమ్మా? ఎప్పుడు వెతకాలి మరి అమ్మ? వేకువనే. ఎప్పుడు వెతకాలి? వేకువనే. వేకువనంటే ఎప్పుడు? తెల్లవారుజామున, ఉదయమైన తర్వాత కాదు, సూర్యుడు ఉదయించిన తర్వాత కాదు. వేకువనే నువ్వు యేసయ్యను వెతకాలి. వేకువనే యేసయ్యతో మాట్లాడడానికి సిద్ధపడాలి. వేకువనే యేసయ్య సన్నిధిలో స్తుతించడానికి మనం సిద్ధపడాలి. ఇతను ప్రతి క్రైస్తవ కుటుంబములో, ప్రతి విశ్వాసి కుటుంబంలో ఈ అనుభవాన్ని నువ్వు అనుదినము చేయడానికి సిద్ధపడు. అలా వేకువనే మనం వెతకడం ద్వారా జరిగే అద్భుతం ఏంటి తెలుసండి దేవుని బిడ్డలారా? దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదిస్తాడు తెలుసండి? దావీదు జీవిత స్థితిగతులను దేవుడు మార్చివేశాడు, తన పరిస్థితులన్నీ మార్చివేశాడు. ఇద్దరు నీ స్థితిగతులన్నీ మార్చివేయబడాలంటే వేకువనే నీ దేవుని నువ్వు వెతక.
హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దావీదు ఎలాంటి వాడు? ఎలాంటి దీనస్థితిలో ఉన్న దావీదు? తృణీకరించబడిన దావీదు, వెలివేయబడిన దావీదు, అసహించబడుచున్న దావీదు, చిన్నవాడైన దావీదు, పరిహాసం చేయబడిన దావీదు, ఎవ్వరు ఎన్నిక చేయలేని దావీదు, సొంత తండ్రి కూడా అతన్ని ద్వేషిస్తున్నాడే. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్న దావీదుని దేవుడు ఎలా దీవించాడు తెలుసా అండి? ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రములకు రాజుగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిపాలకుడిగా దేవుడు దీవించాడు, నాయకుడిగా దేవుడు దీవించాడు. ఎన్ని సంవత్సరాలు అతడు నాయకుడిగా ఉన్నాడు, ఎన్ని ఏళ్ళు అతడు సింహాసనం మీద కూర్చోండి ఇశ్రాయేలును పరిపాలన చేశాడంటే 40 సంవత్సరాలు. అతని తర్వాత అతని సంతానము కూడా ఇశ్రాయేలును వారు పరిపాలన చేశారు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. అది మాత్రం కాదండి దేవుని బిడ్డలారా, నా ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకములకు రావడానికి కూడా యేసయ్య దావీదు వంశములో నుండి నా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో వేకువనే లేచి మనం ప్రార్థన చేయడానికి సిద్ధపడదాం. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా వేకువజామున లేచి ప్రార్థన చేశాడటండి. చదవండి మాట ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందెలకడ లేచి, చూడండి, ఆయన పెందెలకడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదర్శనకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. చదువు. సీమోను అతనితో కూడా ఉన్న వారును ఆయన వెతుకుచూ వెళ్ళి ఆయనను కనుగొని అందరు నిన్ను వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన ఇతర సమీప గ్రామంలో నేను ప్రకటించినట్టు వెళ్దుము రండని, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితని వారితో చెప్పాను. ఆయన గలిలీ అంతటా వారి సమాజ మందిరంలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచుండెను. సమాజ మందిరములో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు, ఆయన సువార్తను ప్రకటించుచున్నాడు. అంటే ఇప్పుడు ఆయన దయ్యములను వెళ్ళగొడుతున్నాడు, సువార్త ప్రకటన చేస్తున్నారు, దేవుని పని జరిగించుతున్నాడు. అంటే దేవుని సన్నిధానములో ఇలా దేవుని కార్యములు, దేవుని సేవను, తండ్రి యొక్క చిత్తమును ఆయన నెరవేర్చుటకు, ఆయన చేసే సేవ ఫలభరితంగా మార్చబట్టు కొరకు యేసయ్య ఏం చేశాడండి? ఇంకా రాత్రి ఉండగానే తెల్లవారుజామున ఇదిగో అరణ్య ప్రదేశానికి వెళ్ళి తండ్రి అయిన దేవునితో పెందలకడనే ఆయన ప్రార్థన చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మనకు మాదిరి. యేసయ్య కూడా వేకువజామున లేచి ఏం చేశాడండి? ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయన ఈ లోకములో శరీరధారి ఉన్న దినములలో ఆయన చేసే సేవ ఫలభరితంగా మార్చబడినట్లుగా, దీవెనకరంగా మార్చబడినట్లుగా, మేలుకరంగా మార్చబడినట్లుగా ఆయన ప్రతిరోజు ఏం చేశాడండి? ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన చేశాడు ఆయన? పెందలకడనే లేచి వేకువజామున ఆయన ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఇంకా రాత్రి ఉండగానే తెల్లవారుచుండగానే ఆయన ప్రార్థన చేశాడు. యేసయ్య రాత్రంతా ప్రార్థన చేయడం మాత్రం కాదు, ఆయన పెందలకడనే లేచి కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు తెలుసండి దేవుని బిడ్డలారా? ఆయన మనకు మాదిరి. ఆయన ప్రార్థన జీవితంలో ఆయన మనకు మాదిరి ఉన్నాడు. ఆయన తండ్రితో గడిపే అనుభవాలలో సంఘానికి, దేవుని బిడ్డలైన మనకి ఆయన మాదిరి ఉన్నాడు. ఇప్పుడు మన మాదిరి క్రీస్తు కాబట్టి ఆయన చేసినట్లుగా మనము కూడా ఇదిగో వేకువజామున లేచి పెందలకడన లేచి మనం ప్రతిరోజు మనము ప్రార్థన చేయాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అలా ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం మార్చబడితే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
బైబిల్లో ఇంకో వ్యక్తి ఉన్నాడు. బైబిల్లో యోబు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం చదవండి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుడు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించారేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. చూడండి, దహన బలిని అర్పించుచు వచ్చెను. చాలండి, నిత్యము అలాగున చేయుచున్నాడు. నిత్యము యోబు ఏం చేస్తున్నాడండి? అరుణోదయపు ప్రార్థన చేస్తున్నాడు. ఒక బలిపీఠం కట్టాడు. అరుణోదయమున ఒక బలిపీఠం, అది ప్రార్థనా బలిపీఠం. ఎందుకొరకైన ప్రార్థన? అరుణోదయం లేచి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? ఎందుకు విజ్ఞాపన చేస్తున్నాడంటే తన పిల్లలు పాపం చేశారేమో, తన పిల్లలు దేవుని దూషించారేమో, తన పిల్లల మీదకి దేవుని ఉగ్రత వస్తుందేమో, నా పిల్లలు దేవుని ఉగ్రత నుండి కాపాడబడాలి, నా దేవుని శిక్షకు నా పిల్లలు పాత్రులుగా మార్చబడకూడదు. ఒకవేళ నా పిల్లలు నోటి ద్వారానేమో, చూపుల ద్వారానేమో, ఊహల ద్వారానేమో దేవాను తనకిచ్చిన 10 మంది పిల్లల క్షేమము కొరకు అరుణోదయమున వేకువజామున లేచి అతడు ఒక్కొక్క కుమారుని కొరకు, ఒక్కొక్క కుమార్తె కొరకు, ఆ 10 మంది పిల్లల కొరకు వారు పరిశుద్ధంగా బ్రతకాలి, వారు పరిశుద్ధంగా నడవాలి, వారు దేవుని ఆశీర్వాదాలకు యోగ్యులుగా మార్చబడాలి, వారు దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను వారు అనుసరించి బ్రతకాలని తన కుటుంబ క్షేమము కొరకు ఇదిగో నిత్యము అరుణోదయమున లేచి తన పిల్లల క్షేమము కొరకు, తన కుటుంబ క్షేమం కొరకు యోబు ప్రార్థన చేయుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలా యోబు తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. యోబు తన భార్య కొరకు ప్రార్థన చేస్తున్నాడు. యోబు తనకున్న ఆస్తి అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అలా అరుణోదయం లేచి ప్రార్థన చేయడం ద్వారా అపవాది ఆ ఇంటిని ముట్టలేకపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేసిన ప్రార్థనే ఆ ఇంటికి ఎలా మార్చబడింది తెలుసా అండి? ఒక కంచెగా మారింది. ఆమేన్. ఇప్పుడు కంచె ఉన్న ఇంటిలోకి దొంగ ప్రవేశిస్తాడా? శత్రువు ప్రవేశిస్తాడా? ప్రవేశించలేదు. ఇప్పుడు కంచెగా ఇప్పుడు యోబు ఇంటిలోకి అపవాది ప్రవేశించట్లేదు. యోబు ఇంటిలోకి అపవాది ప్రవేశించి తన పిల్లలను, తన భార్యను, తన యావదాస్తిని పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అపవాది ప్రవేశించడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నాడు, కానీ ఆ ఇంటిలోకి మాత్రం అతడు ప్రవేశించలేకపోతున్నాడు. ఎందుకంటే దేవుడు ఆ ఇంటికి, యోబు పిల్లలకి, యోబు ఆస్తికి దేవుడు కంచె వేశాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, యోబు చేసే ప్రార్థనే ఆ ఇంటికి ఒక కంచెగా మారింది. ఆమేన్. చదవండి ఆ మాట ఒకసారి. యోబు 1:10 మాట ఉంటుంది. చదవండి. యోబు 1:10. నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసితివి కదా. చాలండి. ఈ మాట ఎవరు అంటున్నారు? ఎవరితో అంటున్నారు? మీరందరూ చెప్పాలి. సాతానుడు దేవునితో అంటున్నాడు. సైతాన్ అంటున్నాడు, ప్రభువా, యేసయ్యా, యోబును పాడు చేయడానికి నేను వెళ్ళాను, యోబు పిల్లల్ని కూడా పాడు చేయడానికి వెళ్ళాను, యోబు ఆస్తిని కూడా పాడు చేయడానికి వెళ్ళాను, కానీ యోబు ఇంట్లోకి నేను ప్రవేశించాలనుకుంటే నేను ఎలా ప్రవేశిస్తాను? నేను ప్రవేశించలేకపోతున్నా, నా వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే ప్రభువా, నువ్వు ఆ ఇంటికి కంచె వేసితివి కదా, నువ్వు కంచె వేసిన ఇంటికి నేను ఎలా ప్రవేశిస్తాను? నువ్వు కంచె వేసిన ఇంటిలోకి నేను ప్రవేశించలేను, అది నా వల్ల కాదు, నేను పాడు చేయలేను అని సాతానుడు కూడా భయపడ్డాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, దేవుని సంగమ విశ్వాసులారా, మీరు అరుణోదయములో లేచి నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీకు ఎంతమంది పిల్లలు? 3 పిల్లలా? 2 పిల్లలా? ఒక పిల్ల, ఒక బాబా, ఒక పాప?
భార్య, భర్త, మీకేం ఆస్తి ఉంది? పొలాలు ఉన్నాయా? ఇండ్లు ఉన్నాయా? ఒక ఇల్లు ఉందా? 2 ఇండ్లు ఉన్నాయా? ఎకరం పొలం ఉందా? ఎకరం రాగడి ఉందా? 2 ఇండ్లు ఉన్నాయా? ఒక కారు ఉందా? ఒక బైక్ ఉందా? మీ జీతం ఎంత? 10,000 రూపాయలా? 20,000 రూపాయలా? మీరు చేసే ఉద్యోగం ఏంటి? సింగరేణి ఉద్యోగమా? వ్యాపారం చేస్తున్నారా? మేస్త్రి పని చేస్తున్నారా? ఏం పని చేస్తున్నారు? మీరు ప్రతి పని అది దీవించబడాలి. ఆమెను చెప్పండి. మీ ఆస్తి కాపుదల ఉండాలి, మీ ఇంటికి కాపుదల ఉండాలి, మీ పిల్లలు జ్ఞానవంతులుగా మార్చబడాలి, వారు దేవుని దృష్టికి పాపం చేయకుండా పరిశుద్ధులుగా బ్రతకాలి. విచ్చలవిడితనం వారిలోకి ప్రవేశించకూడదు, పాపం వారిలోకి ప్రవేశించకూడదు, సాతానికి వారికి కర్మాగారంగా వారు మార్చబడకుండా ఉండాలంటే ఒక తల్లిగా మీరు, ఒక తండ్రిగా మీరు, ఒక యజమానులుగా మీరు యోబు వలె అరుణోదయమున లేచి వేకువ జామున కుటుంబము కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఎన్ని రోజులు ప్రార్థన చేశాడు యోబు? ఎన్ని దినాలు ప్రార్థన చేశాడంటే నిత్యము ప్రార్థన చేశాడు. ఈ రోజు మాత్రం కాదు సంగమా, ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి. వేకువజామున ప్రతిరోజు నీ భర్త కొరకు ప్రార్థన చేయి, ప్రతిరోజు నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి, ప్రతిరోజు మీరు కలిగి ఉన్న ఆ ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, మీరు కలిగి ఉన్న ఆస్తి కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రతిదీ దేవునికి అప్పగించండి, ప్రతిదీ దేవునికి సమర్పించండి. ప్రభువా, జ్ఞానం కొద్దిగా ఉందయ్యా, జ్ఞానం దయచేయమని దేవుడు ప్రార్థన చేశాడు. అన్నిటి కొరకు నువ్వు ప్రార్థన చేసి నువ్వు దేవునికి అప్పగిస్తే సాతానుడు వచ్చి నీ ఇంటిలోకి ప్రవేశిద్దాం అనుకుంటాడు, నీ భర్తను పాడు చేయాలనుకుంటాడు, నీ పిల్లల్ని పాడు చేయాలనుకున్నాడు, నీ ఆస్తిని పాడు చేయాలనుకుంటున్నాడు, నీ ఉద్యోగ స్థలంలో నీకు అవమానం కలగజేయాలని సాతానుడు అనుకుంటున్నాడు. కానీ సాతానుడు ఆ స్థలములోకి ప్రవేశించలేకపోతున్నాడు. కారణం ఏంటిదంటే నువ్వు అరుణోదయం లేచిన నీ నిత్య ప్రార్థన, అరుణోదయం లేచిన ఆ వేకువజామున ప్రార్థన నీ ఇంటికి, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ భర్తకు, మీరు కలిగిన ఉద్యోగానికి, వ్యాపారానికి, మీరు కలిగిన ఆస్తికి అది ఒక కంచెగా మారినది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పిల్లలు బాగుపడాలని నువ్వు ఆశపడితే నువ్వేం చేయాలి? ఎప్పుడు చేయాలి? ఉదయకాలం ప్రార్థన చేయాలి. చేస్తారా? ఈ ప్రార్థన చేసిన వాళ్ళు ఏనాడు భిక్షమెత్తుకోరు. ఈ వేకువజామున ప్రార్థన చేసిన వారి జీవితాల్లో కష్టాలు వస్తాయి కావచ్చు, కన్నీళ్ళు వస్తాయి కావచ్చు, కానీ కష్టాలను దేవునికి ఆశీర్వాదాన్ని విడుదల చేస్తాడు. బాధలు వస్తాయి కానీ ఆ బాధలను నెమ్మది పొందుతావు. కన్నీళ్ళు వస్తాయి కానీ ఆ కన్నీళ్ళు వెనుక దేవునికి నాట్యాన్ని ఇస్తాడు. కీడు నీ దగ్గరికి వచ్చి పాడు చేయాలనుకుంటుంది, కానీ దేవుడు ఆ కీడును మేలుకరంగా మారుస్తాడు. శత్రువుల ఎదుట నువ్వు భోజనాన్ని సిద్ధపరచబడుతుంది. కనుక సంఘమా, విశ్వాసరారా, ఈ అంత్య దినాలలో ఈ ప్రార్థన లేదు, ఈ ప్రార్థన అనుభవం తగ్గిపోయింది. దేవా, నా ఇంటికి కంచెవేయ్యా, యేసయ్య నా ఇంటిపై నీ రక్తాన్ని ప్రోక్షించేయ్యా, యేసయ్య నా ఇంటికి క్షేమం ఇవ్వయ్యా, నా పిల్లలకు క్షేమం ఇవ్వయ్యా అని ఎప్పుడు చేస్తాం మనం ప్రార్థన? చేస్తా వాళ్ళు ఏదైనా ప్రయాణం చేస్తున్నప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు, లేకుంటే మనం కంటి నిండా నిద్రపోతున్నప్పుడు, మా ఇంటికి దొంగలు రావద్దు, మా ఇంట్లో ఉన్న బంగారం ఎవరు ఎత్తుకెళ్ళకూడదు, మా ఇంట్లో డబ్బులు ఎత్తుకెళ్ళకూడదు, మాకు మంచి నిద్ర రావాలని అప్పుడు మనం ప్రార్థన చేస్తాం. అలాంటి ప్రార్థనలు కాదండి మనం చేయవలసింది. దేవుని హృదయాన్ని గెలుచుకునే ప్రార్థన మనం చేయాలి. హల్లెలూయా. నువ్వు చేసే ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిని ఇంటిలోకి బలముగా దిగి రావాలి. 10 మంది పిల్లల కొరకు ఎన్ని రోజులు చేశాడు యోబు? నిత్యం చేస్తున్నాడు. ఇప్పుడు నీ పిల్లోడి కొరకు నువ్వు చేస్తావా? చేయొద్దా? చేయాలి. మంచి స్థితిలో నీ పిల్లలు ఉండాలంటే చేయాలి. 2 అండి, ప్రార్థన పరుల యొక్క పిల్లల్ని దేవుడు అధికారులుగా దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్పవారిగా దేవుడు దీవిస్తాడు. అందుకే సంఘములో నువ్వు ఈ అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. అరుణోదయమున లేచి మనం ప్రార్థన చేయాలి. ఇంకొక మాట చెప్తాను, చక్కటి ఆశీర్వాదకరమైన మాట. కీర్తనల గ్రంథం 46వ కీర్తన 5వ వచనం.
46వ కీర్తన 5వ వచనం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయం దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. చాలండి. దేవుని సహాయము ఎప్పుడు మనం పొందుకుంటాం? దేవుడు సహాయము ఎప్పుడు మనకు దొరుకుతుంది? దేవుడు ఎప్పుడైనా సహాయం చేస్తాడు. సహాయం చేయడండి, ఎప్పుడైనా సహాయం చేస్తాడు. కానీ దేవుని సహాయము దొరుకు సమయం ఎప్పుడు దేవుని సహాయం మనకు దొరుకుతుందంటే అరుణోదయమున లేచి ప్రార్థన చేసినప్పుడు ప్రభు సహాయాన్ని మనం పొందుకుంటాము. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా సహాయం చేసే దేవుడు, కానీ సహాయం చేసే సమయమున నువ్వు ఉండాలి. అవునా కదండి? హల్లెలూయా. అరుణోదయమున లేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు బలహీనుడవు కావచ్చు, నువ్వు ఆ సమయమున దేవుని సహాయాన్ని కోరుకుంటే అరుణోదయమున లేచి, అయ్యా నేను బలహీనయ్యా, నన్ను బలపరచుటకు నువ్వు నాకు సహాయం చేయయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఏ విషయంలో నీకు సహాయం కావాలి? ఏ విషయంలో నువ్వు ఒంటరిగా ఉన్నావు? ఏ విషయంలో నువ్వు లేమిలో ఉన్నావు? ఏ విషయంలో కృంగిపోతున్నావు? సహాయము లేక. సహాయం చేసేవారు ఉంటే బాగుంటుంది. ధన విషయంలో సహాయం కొరకు ఏ విషయంలో నువ్వు సహాయం కావాలని ఆశపడుతున్నావో ప్రతి సహాయము అరుణోదయంలో లేచి నువ్వు ప్రార్థన చేసినప్పుడు మనుషులు కాదు నీకు సహాయం చేసేది, దేవుడే నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో హిజ్కియా రాజు, అశ్షూరుల యొక్క సైన్యం, అశ్షూరు యొక్క రాజు సన్హెరబు, మిడతల దండు మాదిరిగా ఉన్న ఆ సైన్యము అందరిని ముట్టేసుకొని అన్ని రాజ్యాలను జయించుకుంటూ యూదా రాజ్యములోకి యెరూషలేమును కూడా ముట్టడి వేయడానికి వచ్చాడు. అప్పుడు హిజ్కియా రాజు మనుషులను ఆశ్రయించక, రాజులను ఆశ్రయించక, అతడు జీవము గల దేవుని మందిరానికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు తెలుసండి? దేవా మా యెహోవా, నిన్నే నేను నమ్ముకున్నాను, నీవు మాకు సహాయం చెయ్యి, అశ్షూరుల చేతిలో నుండి నన్ను విడిపించు. సన్హెరాబు ఆ అశ్షూరుల దండు నుండి మా రాజ్యాన్ని, మా పట్టణాన్ని విడిపించు, ఈ యెరూషలేము పట్టణానికి క్షేమము దయచేయండి. ఆయన గోనెపట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేశాడు. ఎప్పుడైనా ప్రార్థన చేశాడు, మనుషులు సహాయం చేయలేదండి. పరలోకమందున్న దేవుడు పరలోకపు దూతను పంపించాడు. ఆ దూత వచ్చి అశ్షూరుల యొక్క సైన్యముతో ఇదిగో పోరాడి యుద్ధము చేసి ఇదిగో జయమును హిజ్కియా రాజుకు అనుగ్రహించింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటను చదివితే ఎంత ధైర్యం వస్తుందో ఒకసారి ఆ మాట చదువుదామా? పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక చక్కటి ఆ మాటను మనం చదువుదాం. రాజుల 2వ గ్రంథం తీద్దాం, 19వ అధ్యాయము 34-35. నా నిమిత్తమును దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. చదవండి. ఉదయమున జనులు లేచి చూడగా
వారందరూ మృత కళేబరములైయుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇది ఎలా సాధ్యం? ఎవరు యుద్ధం చేశారు శత్రువులతో? హిజ్కియా రాజు యూదా రాజ్యమును యెరూషలేము పట్టణము మీదకి వస్తున్న అశ్షూరుల సైన్యం మీదకి హిజ్కియా రాజు సైన్యం అనే యుద్ధం చేసిందా? చేయలేదు. వారి ఖడ్గము, వారి డాలు, వారి ఈట వారు ఎవ్వరు యుద్ధం చేయలేదు. కానీ హిజ్కియా రాజు పక్షమున, యూదా వారి పక్షమున, యెరూషలేము పట్టణ క్షేమము నిమిత్తము ఇదిగో జీవము గల దేవుడు యుద్ధం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు హిజ్కియా రాజుకి సహాయం చేశాడు. శత్రువుల మీద వారిని జయించడం అతని వల్ల కాదు. అతని బలం సరిపోదు, అతని సైన్య బలం సరిపోదు, అతని ఖడ్గ బలం సరిపోదు. కానీ అతడు నమ్ముకున్న దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇతడు మనుషులు ఆశ్రయించలేదు, అతడు లోకాన్ని ఆశ్రయించలేదు, అతడు రాజులను ఆశ్రయించలేదు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువైన జీవము గల దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులపై నాకు విజయం ఇవ్వయ్యా, అశ్షూరుల చేతి నుండి రాజ్యాన్ని నువ్వు కాపాడండి అయ్యా ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేశాడు. ఇది నా సంగమ విశ్వాసులారా, నీ జీవితంలో కూడా నిన్ను బలహీనపరిచే శత్రువు, వ్యాధి ఒక బలహీనపరిచే శత్రువు, రోగము బలహీనపరిచే శత్రువు, అప్పులు బలహీనపరిచే శత్రువు, కృంగుదల బలహీనపరిచే శత్రువు, ఒంటరితనం బలహీనపరిచే శత్రువు, కొన్ని బాధలు కన్నీళ్ళ రూపములో మనల్ని బలహీనపరిచే శత్రువులు, నిరుత్సాహము ఒక శత్రువు, వేదన ఒక శత్రువు, సమస్యలు ఒక శత్రువు, శరీరములో కలిగే ఇబ్బందులు ఒక శత్రువు, కుటుంబములో సమాధానం లేకుండా చేస్తున్న అపవాది తంత్రములు, వాని ఆలోచనలు, ఆ శత్రు బలం మీద మనము విజయం పొందాలంటే దేవుని సహాయము నీకు కలగాలి. దేవుని సహాయమును పొందాలంటే, దేవుడు నీ పక్షమును యుద్ధం చేయాలంటే, అరుణోదయమున లేచి నువ్వు ప్రార్థన చేస్తే అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేసినట్లుగా అరుణోదయమున లేచిన ప్రార్థించిన తన బిడ్డలందరి కొరకు ఆయన వారికి సహాయము చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రోగం మీద నువ్వు జయం పొందాలంటే దేవునికి సహాయం చేయాలి. సమస్యల మీద నువ్వు జయం పొందాలంటే దేవునికి సహాయం చేయాలి. అంటే దేవుడు సహాయాన్ని నువ్వు పొందుకోవాలంటే అరుణోదయంలో లేచి ప్రార్థన చేయి. వేకుజాములో లేచి నువ్వు ప్రార్థన చేయి. ఆ కృపను మనం కలిగి ఉంటున్నామా ఆలోచించండి. హిజ్కియా రాజు కూడా పెందలకడను లేచి ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడండి. ఒక మాట చదువుని ఆయన గురించి పరిశుద్ధ గ్రంథం దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకాడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చి యెహోవా మందిరముకు పోయెను. యెహోవా మందిరానికి పోయెను. హల్లెలూయా. ఎప్పుడు లేచి వెళ్ళిపోయాడండి మందిరానికి? పెందలకడనే లేచి. ఒక్కడే పోయాడా? అధికారులందరినీ సమకూర్చుకొని మనం మందిరానికి వెళదాంపా, మనం దేవునికి బలులను అర్పిస్తాంపా అని లేచి యాజకులను లేపి, లేవీలను లేపి దేవునికి బలులు అర్పిస్తే ప్రార్థన చేసిన గొప్ప ప్రార్థన పరుడు. హల్లెలూయా, హల్లెలూయా. అతని తండ్రి ఎలాంటి వాడు తెలుసండి? మందిరాన్ని పాడు చేసిన వాడు హిజ్కియా రాజు తండ్రి. అన్య దేవతలను నిలబెట్టి వాటికి ఆరాధన చేయండి అని ప్రజలను దేవుని వైపు కాక ఇదిగో అన్య సంబంధమైన వాటి వైపు త్రిప్పినవాడు ఇదిగో హిజ్కియా రాజు తండ్రి.
తండ్రి దుష్టుడు, దుష్ట స్వభావం గలవాడు, దేవునికి వ్యతిరేకంగా నడిచిన వ్యక్తి. తండ్రి వలె ఇతడు నడవకుండా హిజ్కియా రాజు దేవుని దృష్టికి అనుకూలంగా నడిచి, యథార్థంగా నడిచి, మందిరాన్ని బాగు చేసి, తన తండ్రి నిలబెట్టిన దేవతా స్తంభాలన్నిటినీ తీసివేసి, పాడు చేసి, మరలా దేవుని మందిరాన్ని బాగు చేసి, ప్రజలను ప్రోత్సాహపరిచి, అధికారులను ప్రోత్సాహపరిచి, పెందలకడను లేచి దేవుని ప్రార్థనలు జరుట కొరకు దేవుని సన్నిధానములో దేవుని ఆత్మ కలిగిన ఒక గొప్ప పరిశుద్ధుడు. ఇతను సంఘములో మనం ఎలాగుంటున్నాం? ఇతను నీ ఇంటిలో నువ్వు ఎలాగుంటున్నావు? భయంకరమైన వ్యాధి హిజ్కియా రాజు నుండి దేవుడు అతనికి సహాయం చేశాడు, స్వస్థత పొందాడు. మరణకరమైన రోగము నుండి అతడు విడుదల పొందాడండి. దేవుడు అతను బాగు చేశాడు. కేవలం దేవుడు అతనికి సహాయం చేశాడు. హల్లెలూయా. దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. దేవుడు అద్భుతంగా దేవుడు అతన్ని బాగు చేశాడు. ఈ దినమున దేవునితో మాట్లాడుతున్నాడు. ఇలాంటి వ్యాధితో నువ్వు ఉన్నావేమో ఈ స్థలంలో, ఇలాంటి బాధతో నువ్వు ఈ స్థలానికి వచ్చావేమో. చాలా రోజుల నుండి అరుణోదయం లేచి ప్రార్థన చేసే అనుభవము నీలో తొలగిపోయిందేమో, మర్చిపోయావు, చేయలేకపోతున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆ 4 గంటల నుండి 6 గంటల వరకు చేయవలసిన ఆ వేకుజామున ప్రార్థన, అరుణోదయం ప్రార్థన నీ ఇంటిలో ఎప్పుడో ఆగిపోయింది. ఆ అరుణోదయ ప్రార్థన ఆగిపోయింది కాబట్టే కష్టాలు నీ ఇంట్లో విజృంభిస్తున్నాయి, సమస్యలు నీ ఇంట్లో విజృంభిస్తున్నాయి, బాధలు నిన్ను అణగదొక్కుతున్నాయి, కన్నీళ్ళే నీకు అన్నపానములుగా మార్చబడుతున్నాయి, సమాధానం, సంతోషం, నెమ్మది నీ జీవితంలో కరువైపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదివారం నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. అతి ప్రాముఖ్యమైన ప్రార్థన అరుణోదయ వేకువ జామున లేచి మనం ప్రార్థన చేద్దాం. దేవుని సహాయము నీకు దేవుని సన్నిధిలో నుండి అనుగ్రహించబడుతుంది. ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎప్పుడు చేయాలి ప్రార్థన? అరుణోదయమున. దావీదు ఎప్పుడు చేశాడు? ఉదయకాలమున కూడా ప్రార్థన చేశాడు. మరొక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. 90వ కీర్తన 14వ వచనం. ఉదయము నీ కృపతో మమ్ము తృప్తిపరచుము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములను ఉత్సాహించి సంతోషించెదము. అప్పుడు మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము. హల్లెలూయా. చూడండి, ఎప్పుడు లేస్తే దేవుని కృప మనం పొందుకుంటాం? ఉదయమున మనం ఏం పొందుకోవాలండి? కృప పొందుకోవాలి. కృప జీవము కంటే ఉత్తమము. కృప పొందుకునే సమయం ఎప్పుడు? కృప దొరికే సమయం ఎప్పుడు? కృపతో నింపబడే ఆ సమయం ఎప్పుడు? కృప వర్షము వలె నీ మీద కుమ్మరించబడే సమయం ఎప్పుడంటే ఉదయమున, అరుణోదయమున, వేకువ జామున, పెందల కడనే తెల్లవారుచుండగా నువ్వు ప్రార్థన చేస్తే పరలోకముల నుండి కృప మంచు వలె నీ మీద కుమ్మరించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీలకు ఆ దినము ఆహారం సమృద్ధిగా దొరకాలంటే వారు ఉదయకాలమున లేవాలి. ఉదయకాలమున అంటే మంచు కురుచుచున్న వేళలో దేవదూతలు తిను ఆహారాన్ని దేవుడు ఇశ్రాయేలీలకు కుమ్మరించే సమయము, వారికి అనుగ్రహింపబడే సమయము. తెల్లవారుచుండగా ఆ మంచు కురుచుచున్న వేళలో కొత్తిమీర గింజలాంటి ఆ తెల్లటి మంచును వారు ఏం చేశారండి? సమకూర్చుకోవాలి. ఎప్పుడైతే వారు సమకూర్చుకుంటారో ఆ దినమంతా వారు ఏమైతే తెలుసండి, వారు ఆకలి లేని వారుగా ఆ ఆహారము చేత వారు పోషింపబడతారు. హల్లెలూయా. ఒకవేళ మంచు కురుచుచున్న వేళలో లేవకపోతే వారికి మన్నా దొరకదు.
ఒకవేళ ఉదయకాలం లేస్తాం 6 తర్వాత లేస్తాం సూర్యుడు ఉదయించిన తర్వాత లేస్తామంటే మన్నా ఉంటుంది అక్కడ. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో మన్నా ఏమవుతుందండి? మంచు మీద పడిన మన్నా ఏమవుతుందండి? కరిగిపోతుంది. కరిగిపోయిన వెంటనే ఏమవుతుందండి? ఆ దినం వాళ్ళు ఉపవాసములో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ మన్నా దేవుని కృపకు సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మన్నా దేవుని కృప. మనుషులు తయారు చేసింది కాదు ఆహారం, మట్టిలో నుండి వచ్చింది కాదు ఆహారం, అది పరలోకములో నుండి దిగి వచ్చిన ఆహారం. హల్లెలూయా. కృప కూడా ఎక్కడికి వెళ్ళి మనకు అనుగ్రహించబడుతుంది తెలుసండి? సర్వోన్నతుడగు దేవుడు నివసించు స్థలములో నుండి నీ మీద కుమ్మరించబడుచున్నది దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కృపతో నింపబడాలి. ఎంత కూర్చుకోవాలో తెలుసా అండి? మన్నా ఏ దినం కావలసిన మన్నాని ఆ దినమే కూర్చుకోవాలి. లేదు ఈ దినం కాదు, ఈరోజు చాలా కూర్చుకొని రేపటి దినం కూడా ఉంచుకుందాం అని అనుకుంటే నువ్వు కూర్చుకున్న మన్నా మిగిలినదంతా ఏమవుతుందో తెలుసా అండి? పురుగులు బట్టి కంపు కొట్టి పాడైపోతుందటండి. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తాను తెలుసా దేవుని బిడ్డలారా? ఈ దినం నీకు ఎంత కావాలి ఆహారము అంతే కూర్చుకోవాలట. లేదు రేపటిది కూడా నేను ఈరోజే కూర్చుకుంటానంటే నువ్వు కూర్చుకున్నది నువ్వు ఉదయకాలం లేచి చూసిన వెంటనే అది పాడైపోతుంది. అలాగనే విశ్వాసులైన మనము ఈ దినము నువ్వు సంతోషంగా ఉండాలా, ఈ దినం నువ్వు ఆనందంగా ఉండాలా, ఈ దినం కావలసిన కృప కొరకు ఈ దినం నువ్వు లేవాలి. ఆమేన్, హల్లెలూయా. రేపటి దినం కొరకు ఈ దినమే కూర్చుకుంటానంటే దేవుని కృప దొరకదు. ప్రతిదినం ఉదయకాలం లేచినప్పుడు నువ్వు కృపతో నింపబడతావు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కృపతో నింపబడతావో వాక్యం సెలవిస్తుంది, మన దినములన్నీ ఉత్సాహించి సంతోషించదాం. హల్లెలూయా. నీ ఇంటిలో సంతోషం కలుగును గాక, సమాధానము కలుగును గాక, ఉత్సాహముతో నీళ్లు నింపబడును గాక. చూడండి, సంతోషం ఎప్పుడండి? మన ఇంట్లో దేవునిలో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు నీకేం కలుగుతుంది? దేవునికి సంతోషం ఇస్తాడు. మీరు సంతోషంగా ఉండాలా. భార్యాభర్తల మధ్యలో మంచి సమాధానం ఉన్నప్పుడు వారికి సంతోషం. ఆ ఇంట్లో పిల్లలు అందరూ కలిసిమెలిసి జీవిస్తున్నప్పుడు సంతోషం. అన్ని సమృద్ధిగా ఉన్నప్పుడు ఆ ఇల్లు ఏమవుతుందండి? సంతోషం. అంటే నువ్వు నీ జీవితంలో ఆ దినం సంతోషంతో నీ ఇల్లు గడపాలి, నీ కుటుంబం సంతోషంగా గడపాలి, నువ్వు సంతోషంగా గడపాలి, నీ జీవితం సంతోషంగా గడపాలి. ఏడుపు ఉండకూడదు, బాధ ఉండకూడదు, వేదన ఉండకూడదు. అంటే నువ్వు సంతోషంగా ఆ దినం ఉండాలంటే, ఒక సంతృప్తితో కూడిన జీవితం ఆ దినం నువ్వు చేయాలంటే వేకువ జాములు లేచి దేవుని సన్నిధిలో కృప దొరికే సమయం అది. అక్కడ ఆ సమయం దేవుడు కృపను కుమ్మరించే సమయం. ఆ కృపను నువ్వు పొందుకుంటే ఆ దినమంతా, ఆ రోజంతా నీ ఇంటిలో, నీ కుటుంబములో నీ పిల్లలు సంతోషాన్ని అనుభవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు ఇళ్ళకి వెళ్తే ఎలా ఉన్నారు బ్రదర్ అంటే, ఏమున్నది, ఏమంటారు వాళ్ళు? మాకు చెప్పడం వస్తలేదు కానీ ఏమున్నదండి, ఎప్పటికీ ఏడ్చినట్టుగానే కదండి. అన్నీ ఉన్నా కూడా ఏం చేస్తారండి? ఏడ్చినట్టుగానే. ఇంటి నుండా బత్తాలు బియ్యం ఉంటాయి కానీ ఎప్పుడు చూసినా ఏడుపు ముఖమే. ఇంట్లో స్వీట్లు, కారాలు, కూల్ డ్రింకులు ఉంటాయి కానీ మళ్ళీ ఏడుపు ముఖమే. ఎందుకు తెలుసా అండి దేవుని బిడ్డలారా? వాళ్ళు నిజంగా సంతోషం ఎందుకు లేదు? అన్నీ ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో ఎందుకు సంతోషం లేదు తెలుసా అండి? కేవలం ఒకటే, వారు వేకువజామున లేచి ప్రార్థన చేసి ఆ దినం కృపను పొందుకోలేదు. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళ ఇంట్లో ఏముండవు, ఒక 2 కిలోల రైస్ ఉంటాయి, ఒక 10 కిలోల రైస్ ఉంటుంది. కానీ ఆ దినం వాళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పుడు చూసినా కూడా ఇదిగో కంటి నిండా నవ్వు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పలకరింపు ఉంటుంది. వచ్చిన వెంటనే మంచి స్ట్రాంగ్ టీ పెట్టిస్తారు, మంచి భోజనం చేస్తారు. అసలు ఏంది వీళ్ళ ఇంట్లో ఏమీ లేదు కదా, వీళ్ళు ఎప్పుడే సంతోషంగా ఉన్నారేంది, ఆనందంగా ఉన్నారేంది, సమాధానంగా ఉన్నారేంది, చాలా ఉల్లాసంగా ఉన్నారేంది అంటే కేవలం ఒకటే, వారు కృప పొందిన కుటుంబం. ఆమె చెప్పండి,
హల్లెలూయా, హల్లెలూయా. కృప పొందిన కుటుంబములో సంతోషం ఉంటుంది, కృప పొందిన కుటుంబంలో నెమ్మది ఉంటుంది, కృప పొందిన కుటుంబంలో క్షేమం దాగి ఉంటుంది. ఈ దినంలో మనం ఆ కృప పొందుకోవాలంటే అరుణోదయమును లేవాలి. హల్లెలూయా. అంతే చెప్పండి, హల్లెలూయా. ఆ దినమంతయు నువ్వు సంతోషంగా బ్రతకాలంటే ఉదయకాలం బలులు అర్పిస్తూ ఉండాలి, మధ్యాహ్నం కూడా బలులు అర్పిస్తూ ఉండాలి, సాయంకాలం కూడా బలులు అర్పిస్తూ ఉండాలి. 3 బలులు ఉన్నాయి. కానీ ఈ దినం ఉదయకాల బలు, వేకువజామున ప్రార్థన చేస్తే ఆ దినం నీకు కావలసిన కృప దొరుకుతుంది. ఆమేన్. ఆ దినం నీకు ఎంత డబ్బులు అవసరం, ఆ దినం నీకు ఎంత అక్కర్లు ఉన్నాయి, ఆ దినం నువ్వు ఏం కొనుక్కోవాలనుకుంటున్నావు, ఏం తినాలనుకుంటున్నావు, ఏం కట్టుకోవాలనుకుంటున్నావు, ఎలా ఉండాలనుకుంటున్నావు, ఆ దినం ఏవేవి అవసరత కావాలనుకుంటున్నావు, ఏ అక్కర్లు కావాలని అనుకుంటున్నావో అవన్నీ నువ్వేం చేసావు తెలుసా అండి? ఉదయకాలమున దేవుని సన్నిధిలో నువ్వు సిద్ధము చేసి ఆయనకు నువ్వు చెప్పుకున్నావు. ఆమేన్. ఆయనకు ప్రార్థనలో నువ్వు చెప్పుకున్నావు కాబట్టి, ప్రభువా ఈ దినమంతా నాకు ఈ అవసరత ఉందయ్యా, ఈ అక్కర ఉందయ్యా, ఈ కోరిక ఉందయ్యా, నువ్వు ఆరాధన చేసి స్తోత్రాలు చెల్లించి పాటలు పాడి నువ్వు ఆ తర్వాత విజ్ఞాపన ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకు, ఆ దినం నువ్వు చేసిన నీ అవసరతల కొరకు చేసిన ప్రతి ప్రార్థనకు ఆ దినం దేవుడు ఒక ద్వారాన్ని తెరుస్తాడా? ఆమేన్. నీకు ఏం లేకపోవచ్చు, కానీ నీ ప్రార్థన నీకు ద్వారం తెరుస్తుంది. ఒక మంచి మాట చెప్పానండి దేవుని బిడ్డలారా, మనుష్యులమైన మనము చచ్చిపోతామేమో కానీ మనం చేసే ప్రార్థనలకు ఏనాడు చావు లేదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, మనుషులు ఒకవేళ అడిగితే వాళ్ళు దాచుకొని కూడా నా దగ్గర లేదంటారేమో, కానీ సర్వాధికారి అయిన దేవుని నువ్వు అడిగితే తన ప్రాణాన్ని కూడా నీకు దాచుకోకుండా ఇచ్చిన దేవుడు అడిగినది ప్రతిదీ నీ కౌగిట్లో పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యజమానుడైనను యజమానురాలైనను పిల్లలైనను మనం వేకువజామున లేచి మనం ప్రార్థన చేస్తే మన స్థితిగతులన్నీ మారిపోతాయి, మన కుటుంబ స్థితిగతులు మార్చబడతాయి, మనం అవమానం పొందిన స్థలంలోనే సన్మానం జరుగుతుంది. ఎవరైతే మనల్ని పరిహాసం చేశారో వారి మధ్యలో దేవుడు గొప్పవారిగా చేస్తారు. మన లేమిని కలిమిగా దేవుడు మారుస్తాడు, మన దీన స్థితిని సంపన్న స్థితిగా మారుస్తాడు. మన ఆత్మీయ జీవితంలో ఏ విషయాలలో బలహీనంగా ఉన్నామో అరుణోదయంలో లేచి నువ్వు ప్రార్థన బలిపీఠము, స్తోత్ర ప్రార్థన బలిపీఠాన్ని అర్పిస్తే ఆత్మీయ జీవితంలో నువ్వు బలవంతుడిగా మార్చబడతావు. హల్లెలూయా. ఈ అంత్య దినాలలో, ఈ చివరి గడియలలో ఈ ప్రార్థన కరువైపోయింది, ఈ ప్రార్థన కరువైపోయింది. లేచిన వెంటనే అందరూ ఏం చేస్తున్నారంటే, దైవజనులు పొద్దున 5 గంటలకు ఇది పెడతారు, ఉదయకాల డివోషన్ ప్రార్థన పెడితే అదే చూసుకుంటూనే ఉంటున్నారు. కానీ మరి అది ఎందుకు నేను చూసుకోవాలి, అది కాదు కదా ముఖ్యము. నేను చక్కగా ముఖం కడుక్కొని తివాచి వేసుకొని చాప వేసుకొని దేవునితో ప్రార్థన చేస్తానని నువ్వు తీర్మానం చేసుకో, చాలండి, నీ ఇల్లు దీవించబడుతుంది. హల్లెలూయా. ఉదయకాలం టీవీ ఆన్ చేయకు, సెల్ ఫోన్ ఆన్ చేయకు, పాటలు ఆన్ చేయకు, మెసేజ్లు ఆన్ చేయకు, ఏవి ఆన్ చేయకుండా 4 గంటలకు లేచి 6 గంటల వరకు చక్కగా నువ్వు మనసారా దేవునికి ప్రార్థన చేయి. అవునా కదా? హల్లెలూయా. అట్లా 6 గంటల వరకు నువ్వు ప్రార్థన చేసి చాలా బ్రష్ చేసుకొని అప్పుడు నువ్వు పాటలు పెట్టుకొని నీ ఇల్లంతా దేవుని ఆరాధనమయముతో నింపబడుతుంది. ఆ దినమంతా నీవు సంతోషంగా ఉంటావు, ఆ దినమంతా నీ కుటుంబము సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే దావీదు అంటున్నాడు, ఉదయమునను మధ్యాహ్నమునను సాయంకాలమునను నేను మొరపెట్టుచున్నాను. ఏదైనా సంఘములో దేవుని బిడ్డలమైన మనం ప్రార్థన చేయాలి. నేను చెప్పాను దేని కొరకు మనం ప్రార్థన చేయాలి, ఎప్పుడు లేచి ప్రార్థన చేయాలి. మనం వేకువజామున లేచి ప్రార్థన చేస్తే మన స్థితిగతులన్నీ మారుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. వేకువజామున అంటే ఎప్పుడు లేచి ప్రార్థన చేయుట? 4 గంటల నుండి 6 గంటల వరకు. ఎప్పటి వరకు?
ఇంకా ముందే 3 గంటల నుండి 6 వరకు, 3 నుండి 6, 3 నుండి 6 వరకు చేయండి. లేకపోతే 4 నుండి 6 వరకన్నా చేయండి. లేకపోతే 3 నుండి 4 వరకన్నా చేయండి. ఉదయకాలము మీరు ఏ విధం చేతనైనా 1 గంట సేపు మాత్రం మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చేస్తారా చేయరా? మీ ఇంట్లో ఏం చేయాలి? ఉదయకాలం సెల్ ఫోన్ ఆన్ చేయొద్దు, పాటలు ఆన్ చేయొద్దు. చక్కగా 4 గంటలకు లేచి మోకరించి 2 పాటలు పాడుకొని ఇక నీ దేవునితో ఆ దినం కొరకు నువ్వు ప్రార్థన చేయి. దేవుడు గొప్ప కార్యాలు మీ ఇంట్లో జరిగిస్తాడు. దేవుడు నిశ్చయముగా సంఘంపై అటు ప్రార్థనాత్మను దేవుడు కుమ్మరించునుగాక. ప్రభు ఇటు వాక్యమును దేవుడు దీవించునుగాక. అందరం ప్రార్థనలో ఉందాం.